ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొక వీడియో ద్వారా మీ ఎదుటికి రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న ప్రశ్న కామెంట్ బాక్స్లో పెట్టడం జరిగింది. ఆ ప్రశ్నకు జవాబుగా ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు అన్య భాషలు మాట్లాడుతూ ప్రేయర్ చేయాలా? అలా చేయటం వలన చేయకపోవటం వలన ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా పాస్టర్ గారని అన్య భాషలకు సంబంధించిన విషయాన్ని అడగటం జరిగింది. అన్య భాషలతో మాట్లాడే విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే దాన్ని ఒకే మాటతో మనం దాన్ని ముగించేయచ్చు. కాకపోతే కొంచెం వివరణ అవసరమని నాకు అనిపించింది. అందుకే దాన్ని వివరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అన్య భాషలతో మాట్లాడే విషయంలో మనకు ఒక క్లారిటీ ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి. ఏంటంటే అన్య భాషలతో ఎందుకు మాట్లాడాలి, దేవుడు అసలు అన్య భాషలు ఎందుకు ఇచ్చాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొంతమందికి అన్య భాషలతో మాట్లాడటం అనేది ఒక వరంగా భావిస్తారు. అంటే ఆ క్లారిటీ కూడా నేను స్పష్టంగా ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అన్య భాషలతో మాట్లాడటం ఎంత ప్రాముఖ్యము, దానివల్ల జరిగే లాభం ఏంటి, అలాగే అన్య భాషలతో మాట్లాడటము అలాగే వచ్చే వరాలు ఏవైతే ఉన్నాయో అంటే వరము, దానికి సంబంధించిన విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్య భాషలతో మాట్లాడటం అనేది పరిశుద్ధ ఆత్మ వలన కలిగే విషయం అని. అందుకే మనము అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం అక్కడ చూస్తే అక్కడ ఎంత స్పష్టంగా వాక్యం తేటగా రాస్తుందంటే అక్కడ మాట్లాడుటకు వారికి వాక్కు శక్తిని ఇచ్చిన కొలది, అందుకే అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. అంటే అన్య భాషలతో మాట్లాడటం అనేది పరిశుద్ధ ఆత్మ వలన కలిగేది. అంటే పరిశుద్ధ ఆత్మ వాక్కు శక్తినిచ్చినప్పుడు, అంటే మన నాలుకను నియంత్రించినప్పుడే అన్య భాషలతో మాట్లాడటం అనేది జరుగుతుంది. అయితే ఇందులో రెండో విషయం ఏంటంటే మనం ఆ ఆత్మలో పరిపూర్ణమై పరిశుద్ధాత్మతో నిండుకొని అన్య భాషలు మాట్లాడినప్పుడు అందులో కొన్ని భాషలు అంటే కొన్ని పదాలు మన ప్రాణంలో ఫీడ్ అయిపోతూ ఉంటాయి, మన ప్రాణంలో ఫీడ్ అవుతాయి. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధ ఆత్మ వాళ్ళ నాలుకను నియంత్రించకపోయినా, పరిశుద్ధ ఆత్మ వలన వారు అన్య భాషలు పలకకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాణంలో ఫీడ్ అయినటువంటి అన్య భాషలను పలుకుతూ ఉంటారు. అందుకే వాళ్ళు పరిశుద్ధ ఆత్మతో కదిలింపబడకుండా, పరిశుద్ధాత్మ కార్యం జరగకుండానే వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే అంతకుముందు మాట్లాడిన ఈ భాషలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాణంలో ఫీడ్ అయిపోయి ఉంటాయి. అందులో ఉన్న కారణాన్ని బట్టి ఆ అన్య భాషలు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఊత పదాల్లాగా మాట్లాడిందే మాట్లాడుతూ పోతారు. ఇంకో విషయం, ఈ మధ్య కాలంలో అంటే చాలా ఏళ్ళ క్రితం కూడా కొంతమంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే నేను అన్య భాషలు చెప్తాను, మీరు కూడా అలాగే ప్రార్థన చేయమని, దాన్ని బట్టి కొట్టమని, దానిలాగే ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అది కూడా చాలా పెద్ద పొరపాటు. ఏంటంటే దేవుడు వారి స్థితిని బట్టి, వారి పరిస్థితులను బట్టి దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు, వారికి వాక్కు శక్తిని అనుగ్రహిస్తాడు. అయితే పరిశుద్ధాత్మదేవుడు వాక్కు శక్తిని అనుగ్రహించి ఉచ్చరింప సఖ్యంగానే మూలుగులతో అన్య భాషలతో దేవునితో మాట్లాడటం జరుగుతుంది. అయితే దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవునితో మాట్లాడే ఆ మాటల వలన మనకెంతో ఆత్మీయ క్షేమాభివృద్ధి, అంటే మన ఆత్మీయ స్థితి ఏంటో, మన అంతరంగం ఏంటో, మన స్థితిగతి ఏంటో సమస్తం పరిశుద్ధాత్మదేవునికి తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తారంటే తండ్రి అయిన దేవునికి ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో ఏం చేస్తాడు, అన్య భాషల్లో మాట్లాడటం జరుగుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అన్య భాషలతో మాట్లాడితేనే దేవునితో మాట్లాడినట్ట, అన్య భాషలతో మాట్లాడకపోతే దేవునితో మాట్లాడినట్ట, ఇలా వంకరి తింకరి ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ప్రతి భాష తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి భాష దేవునికి తెలుసు. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన, బాబేలు గోపురం కట్టేటప్పుడు ఆ భాషను తారుమారు చేసింది కూడా దేవుడే. కాబట్టి మనం ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడినా దేవునికి అర్థమవుతుంది. అయితే
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్య భాషలతో మాట్లాడినప్పుడు ఆ అన్య భాషలు ఏమవుతున్నాయి, దేవునికి అంటే ఇప్పుడు నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నేను అన్య భాషలతో మాట్లాడినప్పుడు దేవునికి మాత్రమే అర్థమవుతుంది. అక్కడ నా చుట్టూ ఉన్న మనుషులకు అర్థం కావటం లేదు. అంటే దేవుడు నాకు ఒక చక్కని ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ఉచ్చరింప సఖ్యంగాని మూలుగల చేత పరిశుద్ధాత్మ ఇచ్చే వాక్కు శక్తి ద్వారా నేనేం చేస్తున్నాను, అన్య భాషల ద్వారా దేవునితో మాట్లాడుతున్నాను. నా ఆత్మీయ స్థితి, నా గతి లేదా నా పరిస్థితిని నేను వివరించుకుంటూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. అది మనుషులకు అర్థం కాదు. అందుకే 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో మనం చూస్తే భాషలతో మాట్లాడినవాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవునితో మాట్లాడటమే కాకుండా ఆ భాషలు, అందుకే అక్కడ ఏముందంట, మనుషుడెవ్వడు కూడా ఏం చేయడంట, చూడండి ఇక్కడ, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవ్వడును గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తారంటే అన్య భాషల ద్వారా మన నాలికను నియంత్రించి దేవునితో మాట్లాడుతున్నప్పుడు అది మనుషులకు అర్థమయ్యే మాటలు కావు, మనుషులకు అర్థం కావలసిన మాటలు కూడా కావు. ఎందుకంటే నా విషయాన్ని దేవునికి వివరించడం జరుగుతుంది. నా వ్యక్తిగత విషయాలు లేదా నా అంతరంగ విషయాలు ఇవన్నీ కూడా ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో మేము అన్య భాషలతో మాట్లాడినప్పుడు దానికి అర్థాలు కావాలి, అర్థాలు చెప్పాలి, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే 3 రకాల అన్య భాషలు ఉన్నాయి, 3 రకాల భాషలు. అందులో ఒకటి ఏంటంటే అన్య భాషలు అనేది ఒక సూచకం అన్నట్టు. అంటే పరిశుద్ధ ఆత్మ చేత నిండుకున్నాము అంటానికి ఒక సూచకం. పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను, నా శరీర అవయవాలను నియంత్రిస్తున్నాడు అంటానికి ఒక సూచకం. నాలికను నియంత్రించి పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్కు శక్తి ద్వారా నా ద్వారా దేవునితో మాట్లాడటం జరుగుతుంది. నా నాలిక నియంత్రించే అది దేవునితో, నేను పరిశుద్ధ ఆత్మ ఇచ్చిన వాక్కు శక్తిని బట్టి దేవునితో మాట్లాడుతున్నాను, మనుషులతో కాదు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే, మనం బైబిల్లో చూస్తే వరాలు 9 వరాలు మనం అక్కడ చూడవచ్చు. వరాలు కూడా మనం అక్కడ చూడవచ్చు. ఈ వరాలను మనం చూసినట్లయితే ఈ వరాలలో 2 విధాలు అక్కడ మనం చూసినట్లయితే, నెంబర్ 1 రెండవది ఏంటంటే, ఇక్కడ ఏమనుందంటే 1 కొరింథీయులు 12:10లో మనం చూస్తే ఇక్కడ ఏమన్నా, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నారు. అంటే ఈ 2 వరాలను కూడా ఈ అన్య భాషలతో కలిపేస్తాయి. అన్య భాషలను ఈ అన్య భాషలతో కలిపేసి ఇది అది ఒకటి అన్నట్టుగా భాషలు మాట్లాడటమే వరంగా చాలామంది చెప్తూ ఉంటారు. అది దుఃఖకరమైన విషయం ఏంటంటే, పేరు ప్రఖ్యాతగాంచిన పెద్ద పెద్ద సేవకులు సైతం ఈ విధంగా బోధించడం బాధాకరమైన విషయం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సూచకంగా అన్య భాషలు మాట్లాడటం అది వేరు, అది దేవునితో మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వరాలు ఏవైతే వరాలు ఎప్పుడు కూడా సంఘక్షేమం కొరకు ఇవ్వటం జరిగింది. ఈ అన్య భాషలు ఏవైతున్నాయో అది వ్యక్తిగత క్షేమం కొరకు మనం అక్కడ చూడవచ్చు. అందుకే అక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో మనం చూస్తే, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగచ్చు. అంటే ప్రవచనం అంటే అది వరం. అయితే ఈ వరాలు ఏవైతున్నాయి, ఈ వరాలన్నీ కూడా సంఘ క్షేమం కొరకు ఇవ్వబడ్డాయి. ఈ భాష ఏదైతుందో, అన్య భాషలు ఏవైతున్నాయో అది వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడింది. కాబట్టి ప్రతిరోజు అన్య భాషలతో మాట్లాడాలని రూల్ లేదు. అలాగని ప్రతిరోజు మాట్లాడొద్దు అని కూడా రూల్ లేదు. పరిశుద్ధాత్మదేవుడు అవసరాన్ని బట్టి నేను నాలికను, అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నిండుకున్నారో వారి అవసరాన్ని బట్టి వారి నాలుకను నియంత్రించి వారికి వాక్కు శక్తిని అనుగ్రహించి వారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు దేవునితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అందుకే కొన్ని సందర్భాలలో మన నాలుకలోకి అన్య భాషలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆపకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు ఆ సందర్భంలో అన్య భాషల ద్వారా దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు, లేదా మన పక్షాన విజ్ఞాపన చేయాలనుకుంటున్నాడు, మన విషయాలు దేవునితో పంచుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సమయంలో అన్య భాషలను ఆపకూడదు.
ఎక్కువ మందిలో ఉంటే పక్కకి వెళ్ళిపోయినా కొద్దిసేపైనా అన్య భాషలు మాట్లాడి తృప్తి కలిగిన తర్వాత మిగతా పనులు చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణంలో ఫీడ్ అయిపోయిన అన్య భాషలు, అందుకే వాళ్ళకి ఎప్పుడు చూసినా నాలుక మీదనే, అంటే వెంటనే కూర్చోగానే అన్య భాషలు స్టార్ట్ అయిపోతాయి. అది తప్పు. ఎందుకంటే అది ఎప్పుడో మాట్లాడిన మాటలు ప్రాణంలో ఫీడ్ అయిపోయి ఉంటాయి. అవి ఈ పదే రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి. అది కాకుండా పరిశుద్ధాత్మ మనం నియంత్రించినప్పుడు వచ్చే అన్య భాషలే సరి అయిన అన్య భాషలు. అలాంటి భాషల ద్వారానే దేవునితో మాట్లాడటం అనేది జరుగుతుంది. మనం ప్రాణము నుండి వచ్చే భాషల ద్వారా మాట్లాడితే అది దేవునితో మాట్లాడినట్టు కాదు, కేవలం ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి, నేను అన్ని భాషలతో మాట్లాడాను అనటానికి. అందుకే ఇక్కడ ఈ విషయాలను మంచిగా అర్థం చేసుకోవాలి. నానావిధ భాషలు మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? నానావిధ భాషలు అంటే నాకు మలయాళం తెలియదు, నాకు తమిళ్ తెలియదు. నేనేం చేస్తాను, అవసరాన్ని బట్టి అక్కడ వారి మధ్యలో సువార్తకి వెళ్ళినప్పుడు, లేదా అక్కడ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, లేదా అక్కడ సేవకు వెళ్ళినప్పుడు దేవుడు అవసరాన్ని బట్టి నాకు తమిళ్ భాషని ఇస్తాడు, మలయాళం భాషని ఇస్తాడు, ఇంగ్లీష్ భాషని ఇస్తాడు. అంటే ప్రపంచంలో ఉన్న ఏ భాషనైనా నేను మాట్లాడవచ్చు. అందుకే అక్కడ ఏముంది, ఆ వరం ఉంటే, ఈ వరాల్లో ఒక వరం ఏంటంటే నానావిధ భాషలు మాట్లాడటము. అక్కడ మూడో కోణంలో ఇంటర్ప్రిటేషన్, అంటే అక్కడ ఏముందంటే భాషలకు అర్థం చెప్పడం. భాషలకు అర్థం చెప్పడం అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అన్య భాషల ద్వారా ప్రవచించినప్పుడు ఆ అన్య భాషల ద్వారా ప్రవచించినటువంటి ఆ మాటలను వీళ్ళు తెలుగులో, అంటే అక్కడున్న వారి ఎవరికైతే ఆ భాష అర్థమవుతుందో, తెలుగులో కానీ హిందీలో కానీ, అంటే అక్కడున్న వారు ఏ భాషను అర్థం చేసుకుంటే ఆ భాషలో దీన్ని తర్జుమా చేయటం, దాని యొక్క భావాన్ని తెలియచేయటం. ఇది నేను మా పాస్టర్ చేయటం నేను చూశాను. కొన్ని సందర్భాల్లో నేను కూడా ఇందులో పాల్గొన్నాను. ఒకసారి నాకు ఇంకా గుర్తుంది, నేను అన్ని భాషలతో మాట్లాడినప్పుడు దానికి పాస్టర్ గారు దాన్ని అర్థం చేసుకొని దాన్ని వివరించడం కూడా జరిగింది. ఒకటి భాష ఏదైతుందో అది సూచకం అన్న, పరిశుద్ధ ఆత్మ చేత నిండుకున్నాము అంటానికి. ఇంకోటి ఆ భాషలు అయితే అన్య భాషలు ఏవైతున్నా అది దేవునితో ఏం చేస్తున్నా, మాట్లాడుతున్నా మన క్షేమాభివృద్ధి కోసము. అదొకటి. రెండేమో వరాలు, నానావిధ భాషలకు అర్థం చెప్పు, అవి వరాలు మాత్రమే. కాబట్టి ప్రతిదినం మాట్లాడే అన్య భాషలను ఈ వరాలతో కలపొద్దు. ఇవి అప్పుడప్పుడు సేవలో అవసరాన్ని బట్టి దేవుడిచ్చే వరం అన్నట్టు. అదేమో ప్రతిదినం మనం మాట్లాడవచ్చు, ప్రతిరోజు మాట్లాడవచ్చు, ప్రతి గంట ఎప్పుడైనా సరే దేవునితో అన్య భాషలతో మాట్లాడవచ్చు. పరిశుద్ధాత్మ, అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఏదో బట్టి కొట్టిన అన్య భాషలు కాకుండా, అంతకుముందు మాట్లాడిన భాషలు ప్రాణంలో ఫీడ్ అయిపోయిన అన్య భాషలు మాట్లాడటం కాకుండా, పరిశుద్ధాత్మ అనుగ్రహించు వాక్కు శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన నాలుకను నియంత్రించి దేవునితో మాట్లాడే అనే భాషలే కావాలి. అందుకే ఇది మీరు మంచిగా అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇందులో చాలా వచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంతవరకు అవసరాన్ని బట్టి కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏవైనా డౌట్ ఏమైనా ఉంటే అడగవచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ చివరి దినాల్లో దేవుని ఆత్మ చెప్పే మాట ఒకటే, అన్య భాషలతో మాట్లాడటం ఆటంకపరచకుడి అని పౌలు కొరింథీ పత్రికకు చెప్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి కొరింథీ పత్రికలో రాసినప్పుడు చెప్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా అన్య భాషలు మాట్లాడటం ఆటంకపరచొద్దు. ప్రతిదినం అన్య భాషలు మాట్లాడటం వల్ల మనకి ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు అన్య భాషల ద్వారా మాట్లాడటానికి ప్రేరేపిస్తాడు, అప్పుడు మాట్లాడినప్పుడు మనకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది, మనం ఆత్మలో బలము నందుతాం. ఈ వరాలు అంటారా, ఈ 2 వరాలు దేవుడు ఎప్పుడు అవసరమో అప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి దేవుడు సకాలంలో ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్.